హకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హననీయాయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన వారిలో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసుడనైన పక్షముగా, నీ దాసులైన ఇజ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించము. నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారము పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను గైకొనకపోతిమి. ప్రియులారా, ఇక్కడ నెహెమ్యా అనేటువంటి ఆయన చెరపట్టబడిన వారిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే ఈయన షూషను కోటలో ఉన్నాడు. ఆ కోటలో ఆ దేశంలో ఉన్నప్పుడు కొందరు ఆ దేశానికి వెళ్ళారు. ఆ షూషను ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ కోటలో ఉన్నప్పుడు రాజు దగ్గర ఏ రాజు అయ్యా అంటే ఈయన కింద వ్రాయబడింది. ఆ రాజు పేరేమిటయ్యా అంటే అర్థహశస్త రాజు అనేటువంటి ఆయన కింద ఈయన గిన్నె అందించేవాడు. మంచినీళ్ళు కావాలంటే మంచినీళ్ళు, ఆహారం కావాలంటే ఆహారం, ద్రాక్షరసం కావాలంటే ద్రాక్షరసం ఇచ్చేవాడు రాజుకి. ఆ రాజు దగ్గరే ఉన్నాడు ఆ దేశంలో. అయితే ఆయనకి ఏమీ తక్కువ లేదు, తిండి తక్కువ లేదు, ఆహారం ఏ విషయంలో కూడా తక్కువ లేదు. అతను ఒక రాజా ఉద్యోగిగా ఉన్నాడు ఆ దేశంలో, షూషన్ దేశంలో. అయితే కొందరు ఇజ్రాయెల్ దేశం నుండి అక్కడికి వెళ్ళారు. ఇజ్రాయెల్ దేశం నుండి అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడారు. వీరు వెళ్ళగానే ఆయన దగ్గరకు ఆయన అడిగారు. ఏమని అడిగాడు? నా సహోదరులలో కొందరు అక్కడికి వచ్చినప్పుడు చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులు వాళ్ళ గురించి అడిగినప్పుడు, యెరూషలేమును గురించి అడిగినప్పుడు వారు ఏం చెప్పారంటే, ఆ దేశంలో ఉన్నటువంటి వారు బహు శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడింది, దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని ఆయనతో చెప్పారు. మనం ఎక్కడన్నా దూరంగా ఉన్నామనుకోండి, ఏ భద్రాచలంలోనో, ఏ విజయవాడలోనో, విశాఖపట్నంలోనో ఉన్నప్పుడు ఇక్కడ నుండి ఎవరైనా వెళ్ళారనుకోండి, వెళితే వాళ్ళు ఏం అడుగుతారు? బాగున్నారా, పిల్లలు బాగున్నారా, అందరు బాగున్నారా అని అడిగి, మన ఊరు వాళ్ళు బాగున్నారా, మన ఊరు వాళ్ళు అందరూ బాగున్నారా అంటే ఏం చెప్తారు? బాగున్నారంటే బాగున్నారని చెప్తారు. బాగోలేదంటే ఏం బాగోలేదు, ఆ కుటుంబం అలా ఉంది, ఈ కుటుంబం ఇలా ఉంది
మన ఊళ్ళో పంటలు సరిగా లేవు, ఆహారం దొరకట్లేదు, పనులు లేవు అని చెబుతారు. చెప్తూ ఇంకా ఇంకా లోతుగా ఏం చెప్తారంటే, మన కుటుంబాల్లో అలా జరిగింది, ఇలా జరిగింది, వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, దెబ్బలాడుకుంటున్నారు, కొందరేమో వెళ్ళిపోయారు, అవునా, కొందరేమో వెళ్ళిపోయారు అని చెబితే అక్కడున్న మనిషి ప్రాణం ఎలా ఉంటుంది అంటే మన ఊరి మీదనే, మన బంధువుల మీదనే, దూరంగా ఉన్నాడు కాబట్టి మన బంధువుల మీద, మన ఊరి వారి మీద, ఇంకా చెప్పాలంటే ఏమండి మన ఇంటి వారి మీద, మా వాళ్ళు బాగున్నారా, మా కోటోళ్ళు బాగున్నారా, అవునా కదా. ఇప్పుడు మేమే ఉన్నాం అనుకోండి, మా కోటోళ్ళు అందరూ బాగున్నారా, మీ కోటోళ్ళకి ఏమయ్యా, అవునా కదా. అలాగే ఈయన అడిగితే వాళ్ళు ఏం చెప్పారయ్య అంటే, అక్కడ ఉన్నటువంటి వారందరూ, చెరపట్టగా మిగిలినటువంటి వారందరూ ఆ దేశంలో బహుశ్రమను, చాలా శ్రమలు అనుభవిస్తున్నారు. యెరూషలేములో ఉన్నటువంటి వారు, మిగిలిపోయిన వారు, అక్కడ మిగిలింది ఎవరయ్యంటే పేదవారు, దిక్కులేని వారు, బలహీనులు. వీళ్ళనే వదిలిపెట్టి బలమైన వారిని, బాగా ఉన్నవారిని, ఏమండి వాళ్ళ ఆస్తులన్నీ దోసుకొని వెళ్ళిపోయారు ఆ దినాలలో. ఏమండి ఎందుకు ఇజ్రాయిలీలను అప్పుడప్పుడు దేవుడు వారి శత్రువులకు అప్పగిస్తున్నాడయ్యి అంటే, దేవుని పైన వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు కాబట్టి. న్యాయాధిపతులలో ఆ మాటలు రాసి ఉంటాయి. దేవునికి వారు, ఇజ్రాయేలీలు పలుమార్లు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్న కారణాన్ని బట్టి ఇజ్రాయేలు ప్రజలను, తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను దేవుడు వారి శత్రువులకు అప్పగించేవాడు. వారిని అనేక సంవత్సరాలు వారి శత్రువులు ఏలేవారు. అలాగే ఐగుప్తుకు కూడా దేవుడు వారి ప్రజలను అప్పగించింది. అందుకే వారికి తెలియాలి, దేవుడు అంటే ఎవరో తెలియాలి. అమోనీలకు అప్పగించాడు, మిద్యానీలకు అప్పగించాడు, ఏమండి మోయాబీలకు అప్పగించాడు, ఇలాగ చాలామందికి ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాడు. నానా రకాలుగా దేవుడు అప్పగించినా కానీ ఇజ్రాయేలీలు ఎలాంటి వాళ్ళు అంటే చాలా మొండి వాళ్ళు. యూదులు ఎలాంటి వాళ్ళు అంటే చాలా మొండి వాళ్ళు. దేవుని మాటకు విధేయత చూపించేవారు కాదు, దేవునికి లోబడేవారు కాదు. అర్థమైందండి. ఇక్కడ కూడా అలాగే కొనిపోబడిన తర్వాత మిగిలి ఉన్నవారు ఎలా ఉన్నారా అంటే, యెరూషలేములో ఉన్నవారు బహు శ్రమయు నిందయు అనుభవిస్తున్నారు. శ్రమలో నిందలు అనుభవిస్తున్నారు. ఎక్కడున్నా కానీ, యెరూషలేములో ఉన్నా కానీ దేవుని ప్రజలు శ్రమలు నిందలు అనుభవిస్తున్నారు. కారణం వారు దేవుని పైన తిరుగుబాటు చేయటం వలన. ఎవరైనా సరే దేవుని పైన తిరుగుబాటు చేస్తే దేవుడు వారిని ఎవరికి అప్పగిస్తాడు? ఆయన వారి విరోధులకు అప్పగిస్తాడు, శ్రమలకు అప్పగిస్తాడు. అర్థమైందండి. ఇంకా మిమ్మల్ని కాపాడటం నా వల్ల. ఇప్పుడు తల్లిదండ్రుల మాట పిల్లలు వినలేదనుకోండి, ఏం చేస్తారు? తల్లిదండ్రులు కొంతకాలం సహించిన మీదట ఇంకా మిమ్మల్ని కాపాడటం నా వల్ల, నిన్ను కాపాడటం నా వల్ల కాదు అని చెప్పి తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు? చేతులు ఎత్తేస్తారు. నీకు అంతా తెలిసి వచ్చిన తర్వాతే అప్పుడు వద్దు కానీ అని వదిలేస్తారు తల్లిదండ్రులు. దేవుడు కూడా వదిలివేశాడు వీరిని. ఎందుకంటే వీరు మొదటి నుండి కూడా దేవుని పైన తిరుగుబాటు చేసేవారు, చెయ్యొద్దు అన్న పని చేసేవాళ్ళు, చూడొద్దు అన్నది చూసేవాళ్ళు, చేయొద్దు అన్నది చేసేవాళ్ళు, వెళ్ళొద్దు అన్న స్థలానికి వెళ్ళేవారు. ఏమండి ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో సహవాసం చేయొద్దు అంటే చేయొద్దు అన్నదే చేసేవారు వీళ్ళు. అందుకని వీరిని దేవుడు అన్యజనులకు అప్పగించాడు, శత్రువులకు అప్పగించాడు. ప్రభువును సిలువేయమని కేకలు వేస్తూ ఉంటే ఆ పిలాతు అన్నాడు, ఇతని దగ్గర నాకు ఏ ఆధారం దొరకలేదు, మరణశిక్ష విధించాలి అంటే నాకు ఏ ఆధారం దొరకట్లేదు, కాబట్టి ఇతని మరణ విషయంలో నాకే సంబంధం లేదు అని చేతులు కడుక్కుంటే
వాళ్ళు ఏమన్నారు? అతని దోష శిక్ష, అతని రక్తాపరాధము మా మీద మా బిడ్డల మీద వచ్చునుగాక, మేము అనుభవిస్తాం అని నిరపరాధిని వారు అప్పగించటం వలన యూదులు కొన్ని లక్షల మంది చనిపోవాల్సి వచ్చింది. హిట్లర్ అనేటువంటి అతను కొన్ని లక్షల మందిని చంపాడు. ఆ విధంగా యూదులందరినీ చంపుతానే వస్తూ ఉన్నారు ప్రారంభం నుండి కూడా. ఎందుకంటే వారు దేవుని మాట వినలేదు కనుక. వారు వినలేదు. తెలిసి మనము కూడా దేవుని మాట వినకపోతే, దేవునికి లోబడకపోతే, మనం దేవుని బిడ్డను, గ్రంథాన్ని పట్టుకున్నాం, వింటున్నాం. ఏమండి, వింటూ ఉన్నప్పుడు వాక్యానుసారంగా మనం బ్రతకాలి, కానీ వాక్యానికి వ్యతిరేకంగా బ్రతకటానికి వీల్లేదు. మనం ఆయనకు మొరపెట్టుకోవాలి. ఆయన మన దేవుడు, మనల్ని సృజించినవాడు. మన గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది. ఏమండి, దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, నిబంధనలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు. వాటిని అనుసరించి జీవించాలి, కానీ వాటిని మీరి మనం జీవించినట్లయితే మనల్ని ఆయన విడిచిపెడతాడు. అలాగే విడిచిపెడితే శ్రమలు, నిందలు, బాధలు, కష్టాలు ఇవే ఎదురవుతాయే తప్ప నెమ్మదిని, సమాధానాన్ని మనము చూడలేము. ఇక్కడ యెరూషలేము వారి గురించి, తన ప్రజలైన ఇజ్రాయేల్ని గురించి ఏమండి ఈయన ఎలాగ ఏడుస్తూ ఉన్నాడయ్య అంటే, ఆ శ్రమలు, నిందలు పొందుతున్నారని వారు చెప్పినప్పుడు, ఏమండి దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవి, ప్రాకారాలు పడద్రోయబడినవి అని చెప్పినప్పుడు, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేసి తిని. ఏమండి నెహెమ్యా ఎవరి కొరకు ఏమండి ఏడ్చాడు? కుటుంబం కోసం ఏడ్చాడని ఉందా? పిల్లల కోసం ఏడ్చాడని ఉందా? ఏమండి ఎవరి కోసం ఏడ్చాడు? ఇజ్రాయేలు ప్రజల కొరకు ఏడ్చాడు, యెరూషలేము కొరకు ఏడ్చాడు. ఇజ్రాయేలు దేశం కొరకు, యెరూషలేము కొరకు, ఇజ్రాయేలు ప్రజల కొరకు ఏడుస్తూ ఉన్నాడు ఈయన కుటుంబం క్షేమంగానే ఉంది, అక్కడ భార్య బిడ్డలు క్షేమంగానే ఉన్నారు, ఆయన క్షేమంగానే ఉన్నాడు. మరి ఆయన ఏడవలసిన అవసరం ఏంటి? దేవుని బిడ్డలైనటువంటి వారికి ఈ బాధ్యత ఉంటుంది. నువ్వు నిజంగా మారు మనసు పొందితే, నువ్వు నిజంగా రక్షణ పొందితే, నీ కోసం నువ్వు ఏడవాలి, నీ బిడ్డల కోసం ఏడవాలి, నీ సంఘం కోసం ఏడవాలి, నీ జాతి కోసం నువ్వు ఏడవాలి అని వాక్యంలో ఉంది. మన జాతి కోసం మనం ఏడవాలి, హక్కుల కోసం పోరాడటం కాదు. మన జాతి నశించిపోతుంది. మానవ జాతి కోసం ఏడవాలి. మానవ జాతి ఏమైపోతుంది? నశించిపోతుంది. ఏమండి, ఈ వడగాల్పుల వల్ల రోజుకి ఎంతమందో చనిపోతూ ఉన్నారు. 20 మంది 30 మంది చనిపోతున్నారు. ఏం చేయాలి మనం? ఏం చేయాలి? ప్రభువా ఋతుపవనాలు పంపవా అయ్యా, ఈ వడకు చాలామంది చనిపోతున్నారయ్యా, ఋతుపవనాలు పంపయ్యా అంటే దేవుడు ఏం చేస్తాడు? పంపిస్తాడు. దేశంలో ఎంతమంది దేవుని బిడ్డలు ప్రార్థిస్తున్నారు. ఋతుపవనాల దగ్గరకు వచ్చాయి, కేరళకు వచ్చాయి, మరో వారంలో మనకు కూడా వస్తాయి. అప్పుడు వాతావరణం ఏమైపోద్ది? చల్లబడిపోద్ది. ఆ బాధ్యత మనకుంది కాబట్టి మన దేవుడు మన మొర ఆలకించే దేవుడు. మనం ఏ విషయమందైనా సరే ప్రార్థిస్తే ప్రభు చెప్పిన సలహా ఏంటి అంటే, ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ఏకీభవిస్తారో, మొరపెడతారో వారి మధ్యనే నుండి వారి మొర ఆలకిస్తాను. ఆ బాధ్యత మనకుంది. కుటుంబ బాధ్యత నీకుంది, ఒక తల్లిగా, ఒక తండ్రిగా. సంఘ బాధ్యత నీకుంది, సంఘ బిడ్డగా. ఏ బాధ్యత లేని వారి వల్లే ఏదో ఒక రోజు వచ్చి వెళ్ళిపోయి ప్రార్థించకుండా, వాక్యాన్ని వినకుండా, ఏమండి కుటుంబం కొరకు మొరపెట్టకుండా, బిడ్డల కొరకు మొరపెట్టకుండా, అలాగే ఏమండి ఒక లోకుల వలె, దేవుని ఎరగని ప్రజల వలె మనం కూడా మౌనంగా ఉంటే దేవుడు కూడా మౌనంగానే ఉంటాడు. కనీసం రోజుకొక 10 నిమిషాలైనా, ఏమండి అది ఉదయమే కావచ్చు, సాయంత్రమే కావచ్చు, ఎప్పుడైనా దినములో ఒకసారైనా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, ప్రార్థన చేశామా? ఈ నెహెమ్యాకి ఏంటండి బాధ?
యెరూషలేము కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు, ఇజ్రాయెల్ ప్రజల కొరకు ఎందుకు ఏడవలసి వచ్చింది అంటే తాను ఒక బాధ్యత గల దేవుని బిడ్డ. ఇతను ప్రవక్త కూడా కాదు, ప్రవక్త లేదు ఇక్కడ, ఒక సామాన్యుడే. కానీ ఎంతగా ఏడుస్తున్నాడు అంటే ఈ మాట వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఈయన ఏడవడం మొదలుపెట్టాడు. మరి ఎన్ని దినాలు ఏడ్చాడో మళ్ళీ ఏం చేశాడట, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాను. ఎంత బాధ్యత తీసుకున్నాడు. మనం ఎప్పుడు ఏడుస్తాం? ఎవరైనా ఒక మాట చెప్పగానే ఎప్పుడు ఏడుస్తాం? అమ్మా నువ్వు ధైర్యంగా ఉంటానంటే ఒక మాట చెప్తా, యాక్సిడెంట్ అయింది, పిల్లలకు దెబ్బ తగిలింది అని చెప్పగానే నీ మనసు ఎట్లా ఉంటుంది? నీ పిల్లలు ఎటో వెళ్ళారు, నీ భర్త ఎటో వెళ్ళాడు, అకస్మాత్తుగా ఒక వార్త వచ్చింది, ఏం పర్లేదు, ఏం దెబ్బలు తగలేదు, బాగానే ఉన్నాడు అంటారు. కానీ అక్కడ శాల్తీ లేదు. తెలిసిన తర్వాత నువ్వేం చేస్తావు? అప్పటి వరకు దడదడలాడిన గుండె రాయి చేసుకొని ఏం చేస్తావు? ఏడవటం. అలాగే ఏడుస్తున్నాడు ఈయన. తన వారెవరో చనిపోయినట్లుగా ఏడుస్తున్నాడు. కూర్చుండి ఏడ్చాడు. మళ్ళీ ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరి కొరకు? తన కుటుంబం కోసం కాదు, తన ప్రజల కొరకు, తన జనాంగం కొరకు ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఏమన్నాడంటే 5వ వచనములో, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా. ఎలాంటి వాడట మన దేవుడు? ఆకాశమందున్నటువంటి వాడు మన దేవుడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన భయంకరుడైన దేవుడు. ఆయనతో ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడండి! దేవుణ్ణి ఎలాగా మహింపరుస్తున్నాడు, దేవుణ్ణి ఎలాగా స్తుతిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి ఎలాగా ఘనపరుస్తూ ఉన్నాడు. మనం ఏనాడైనా దేవుని మహింపరిచామా? దేవుని ఘనపరిచామా? దేవుని స్తుతించామా? అడుక్కోవటం మాత్రం అడుక్కుంటాం. అయ్యా ఇవాళకి బొవ్వలేదు పెడతావా? అయ్యా గుడ్డలేదు ఇస్తావా? గూడు లేదు ఇస్తావా? ఇదే మన ప్రార్థన. పెళ్లి చేసి పెడతావా? పిల్లల్ని ఇస్తావా? వాళ్ళని పెంచుతావా? పెద్ద చేస్తావా? వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తావా? మరి నాకు ఒక మనవరాలను ఇస్తావా? ఇదే మన ప్రార్థన. ఇది కాదండి మన ప్రార్థన. నశించు ఆత్మల కొరకైన ప్రార్థన మనం చెయ్యాలి, విజ్ఞాపన చేయాలి. ప్రభా, ఫలానా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా, వాళ్ళు ఎలాంటి అవస్థలో ఉన్నారో, అక్కర్లో ఉన్నారో మీరు చూస్తున్నారయ్యా. వారున్న శ్రమల నుండి, వారున్న బాధల నుండి, వారున్న ఇరుకుల ఇబ్బందుల నుండి వారిని కాపాడండి. ఆ కుటుంబాన్ని ఆదరించండి, ఓదార్చండి, ఆ కుటుంబాన్ని నిలబెట్టండి, ఆ కుటుంబాన్ని కట్టండి అని మనం ప్రార్థన, బాధ్యత గలవారు అలాగ ప్రార్థన చేస్తారండి. బాధ్యత గలవారు అలాగ ప్రార్థన చేస్తారు. నీవు నేను ఆ స్థాయికి వెళ్ళాలి అంటే వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, విన్న వాక్యానుసారం ఏం చేయాలి? ధ్యానించాలి. నిజమే ప్రభువా, ఆ నెహెమ్యాకు ఉన్నటువంటి భారం నాకు లేదయ్యా, నన్ను క్షమించయ్యా. మీరు ఎస్తేరు గ్రంథాన్ని చదివినట్లయితే ఎస్తేరు అనేటువంటి ఒక రాణి గారు ఇక్కడ ఉంటారు ప్రక్కనే. నెహెమ్యా గ్రంథం ప్రక్కనే ఎస్తేరు గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథములో 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఎస్తేరు యొక్క మాటలు మొర్దుకైకి తెలుపగా, మొర్దుకై ఎస్తేరుతో ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చి,
రాజనగర్లో ఉన్నంత మాత్రాన యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీయో మాట్లాడక మౌనంగానున్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పాను. ఏమండి, ఈ రాణి ఉన్నటువంటి పరిస్థితులలో ఆ దేశపు సైన్యాధ్యక్షుడు ఒక అతను ఏం చేశాడంటే యూదులందరినీ సంహరించాలని ఒక పన్నాగం పన్నాడు. యూదుడు అనేవాడు లేకుండా, ఎందుకంటే మొర్దుకై అయినటువంటి వ్యక్తి అతనికి నమస్కారం చేయట్లేదు కాబట్టి అతనిని బట్టి ఈ హామాన్ అనేటువంటి వ్యక్తి, నయమాన్ అన్నాను, హామాన్ అన్నాను, హామానుని బట్టి హామాను ఏం చేశాడంటే యూదుడైన ఆ మొర్దుకై నాకు సాగిలబడి నమస్కారం చేయట్లేదు కాబట్టి వాడి జాతి ఏంటో తెలుసుకొని ఆ జాతిని అంతటిని సర్వనాశనం చేయాలని రాజు చేత తాకీదులు కూడా వ్రాయించుకున్నాడు. ఆ విషయం తెలిసినటువంటి మొర్దుకై ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఈ సమయాన్ని బట్టే, ఇదిగో ఇప్పుడు మంచి సందర్భం వచ్చింది, ఈ సమయాన్ని బట్టే నువ్వేం చేయాలి, నీ జాతి కొరకు నువ్వు ప్రార్థన త్యాగం చేయవలసి వస్తుంది నీవు అన్నాడు. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే ఏమన్నాడు ఇక్కడ, నీవు మౌనముగా ఉన్నట్లయితే యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవు నశించిపోతావు, నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు. కాబట్టి నీకు వచ్చినటువంటి ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో, రాజు దగ్గరికి వెళ్ళి చెప్పు అని ఆయన సలహా ఇస్తే ఆమె ఏమన్నదంటే, ఆమె కూడా ఒక సలహా ఇచ్చింది మొర్దుకైకి. నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము, ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను, నేను రాజు నద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. అటువలనే మొర్దుకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించినంతటి ప్రకారము చేశాను. ఇప్పుడు మొర్దుకై ఆ ఎస్తేరు రాజు దగ్గర వెళ్ళవలసిన సమయం కాదది, అయినా కూడా వెళ్తాను, నేను వెళుతాను, నేను నశిస్తాను, అయినను మీరు వెళ్ళి ప్రార్థన చేయండి అన్నది. ఒక జాతిని రక్షించుకోవాలంటే ఒక మనిషిని ఏం చేయాలి, ముందుకు రావాలి. మన కుటుంబం నశించిపోకుండా ఉండాలంటే మనలో ఒక్కరమైనా ముందుకు రావాలి ప్రార్థించడానికి, వారి కొరకు మొరపెట్టడానికి మనం ఒక్కరమైనా రావాలి. చెప్పుకోవడానికి మాత్రం ఏం చెప్పుకుంటాం, ఇదిగో ఈ ఇళ్ళన్నీ నా ఇళ్ళే, ఈ కుటుంబాలన్నీ నాదే అంటాం, కానీ ఒక్కరి కోసం కూడా మనం ప్రార్థన చేయం. ఈ ఊరు మాది, ఈ ఊరు మా ఊరే, మాది మంగళగిరి కాదు, మా ఊరు ఇది, మా దేశం ఇండియా అంటాం, కానీ ఇండియా కొరకు ప్రార్థన చేయం, మన ఊరు కొరకు ప్రార్థన చేయం, మన వారి కొరకు ప్రార్థన చేయం, మన కుటుంబం కొరకు ప్రార్థన చేయం, మన బిడ్డల కొరకు ప్రార్థన చేయం, మన కొరకు మనమే ప్రార్థన చేసుకోం. అందుకనే అన్ని విషయాల్లో మనం ఎలా ఉన్నాం, వెనకబడి ఉన్నాం, ఆత్మీయంగా వెనకబడి ఉన్నాం. మొదటగా ఏం చేయాలి, వ్యక్తిగతంగా మన విడుదల కొరకు మనం ప్రార్థన చేయాలి, మన విమోచన కొరకు, మన రక్షణ కొరకు, మన సొంత రక్షణ కొరకు మనం ప్రార్థన చెయ్యాలి, మన కుటుంబం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చెయ్యాలి. ఆ మీదట మన కుటుంబాల కొరకు, మన దేహ సంబంధుల కొరకు, మన రక్త సంబంధుల కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. అది బాధ్యత. దేవుని బిడ్డలుగా, మారు మనసు పొందిన వారిగా, క్రైస్తవ్యము కలిగిన వారిగా, క్రీస్తుని అంగీకరించిన వారిగా మనం వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. పౌలు అలాగే ప్రార్థన చేశాడండి. రోమీలకు రాసిన పత్రికలో మీరు చూసినట్లయితే పౌలు ఎలాగా ప్రార్థన చేశాడంటే, రోమా 9వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము చదవండి. మొదటి వచనములో, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు, పరిశుద్ధాత్మ యందు
నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుతున్నాను. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఈయన? ఈ భక్తులైన వారు వారి స్వలాభం కొరకు ప్రార్థన చేయలేదండి. వారి సొంత కుటుంబాల కొరకు ప్రార్థన చేయలేదండి. వారి జాతి కొరకు ప్రార్థన చేశారు. ఏమండి? బంధువుల కొరకు ప్రార్థన చేశారు. మనం మన బంధువుల కొరకు ప్రార్థన చేయాలి. మనం మన కుటుంబంలో విడుదల కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. అది స్వార్థం లేనటువంటి ప్రార్థన. చాలామంది ఇళ్ళంట తిరిగి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. 10 రూపాయలు ఇస్తే నువ్వు మళ్ళీ రేపు వచ్చి ప్రార్థన చేస్తారు. నువ్వు 10 ఇవ్వలేదనుకోండి, ఈ ఇంటికి పోయినా ఉపయోగం లేదని ఆ ఇల్లు దాటేసి వెళ్ళిపోతారు. అర్థమైందా? అలాంటి ప్రార్థనలు దేవుడు వినడు. డబ్బు ఆశించి చేసే ప్రార్థనలు దేవుడు వినడండి. బాధ్యతగా ఆత్మల పట్ల భారముతో ప్రార్థన చేస్తే ఏ కుటుంబము ఏ బంధకాల్లో ఉందో వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమండి? రోదనం చేసేటువంటి స్త్రీలను కనుగొనండి, అంగలార్చేటువంటి వారిని కనుగొనండి, రోదనం చేయటం వాళ్ళకి నేర్పించండి. ఎందుకు? వీధులలో పసిపిల్లలు లేకుండాను, యవనస్తులు లేకుండాను మరణము మన కిటికీలు ఎక్కుతుంది. అంగలార్చేవాళ్ళు కావాలి, రోధించేవారు కావాలి. వచ్చి వెళ్ళేవారు అవసరం లేదు దేవునికి. ఏమండి? వచ్చి విని వెళ్ళిపోయేవారు కాదు కావాల్సింది. ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకొని ఏమండి సంఘము కొరకు, ఏమండి పరిచర్య కొరకు, నశించు ఆత్మల కొరకు భారం చేసేటువంటి తల్లులు కావాలి. వారు బాధ్యత గలవారు. కనుక నేను అంటే ఉన్నాడు, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలదు. ఎంతమంది వేదనతో ప్రార్థన చేశారు. పరిశుద్ధ గ్రంథంలో అనేకులు ప్రార్థన చేశారు వేదనతో. అర్థమైందండి? మీరు ఎజ్రా గ్రంథాన్ని చూసినట్లయితే 9వ అధ్యాయం 3వ వచనములో ఎజ్రా గ్రంథములో కూడా ఎజ్రా ఎలాగా ప్రార్థన చేశాడా అంటే 9వ అధ్యాయము 3వ వచనము చదవండి. 9:3లో నేను ఈ సంగతి విని నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. చెరపట్టబడిన వారి అపరాధమును చూసి ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. ఏమండి? 6వ వచనం చదవండి. నా దేవా నా ముఖము నీ వైపునకు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనయ్యాను. ఎవరు తప్పు చేశారండి? ఎజ్రా తప్పు చేశాడా? ఎజ్రా కుటుంబం తప్పు చేసిందా? ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఏమండి? నెహెమ్యా ప్రార్థించిన, ఎజ్రా ప్రార్థించిన, దానియేలు ప్రార్థించిన, ఎస్తేరు ప్రార్థించిన, పౌలు ప్రార్థించిన వారి స్వలాభం కొరకు, వారి కుటుంబాల కొరకు స్వార్థంతో ప్రార్థన చేయలేదు. కానీ నశించు ఆత్మల కొరకు వారు ప్రార్థన చేశారు. జాతి నశించిపోతుందని భయపడుతున్నారు. నీకు ఆ భయం ఉందా? అయ్యో నా బిడ్డలు నశించిపోతారేమో, నా కుటుంబం నశించిపోద్దేమో, నా తోడబుట్టిన వారు నశించిపోతారేమో, నా అన్నదమ్ములు నా కజలు నశించిపోతారేమో అనే భయం ఉందా? ఒక ఆయనకు చాలా భయం వేసింది. భయం వేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగైతే తండ్రివైన అబ్రహామా, నాకు భూలోకంలో ఇంకా 4 సహోదరులు ఉన్నారు, 4 ఉన్నారు, నాకు నా అన్నదమ్ములు 4 ఉన్నారు. ఈ లాజరు పంపించు. అరే బాబు, మీ అన్న వెళ్ళి అక్కడ ఉన్నాడు రా, కాలుతున్నాడు, మీరు కూడా అలాగే అవుతారా? మీరు దేవుని మాట వినండి, వాక్యం వినండి, ప్రార్థన చేసుకోండి, మీ పాపాలు విడిచిపెట్టండి అని చెప్పమని ఈ లాజరును పంపించు. ఎప్పుడు మొదలుపెట్టాడు? ఈ లోకంలో ఉండగా తన వారు తనకి గుర్తు
ఎందుకని? ఏముంది అతనికి? బాగా డబ్బు ఉంది. ఏమండి, తన జీవితకాలం అంతా కూడా ఏమనుభవించాడట చెప్పండి? తన జీవితకాలం అంతా కూడా ఎంత సుఖమో. మీకు తెలుసా, కొంతమంది తాగే వాటర్ బాటిల్, లీటర్ వాటర్ బాటిల్ ఖరీదు ఎంత? 1000 రూపాయలు. ఒక్క లీటర్ బాటిల్ ఖరీదు, వాటర్ ఖరీదు ఎంత అంటే 800, 1000 రూపాయలు. మరి మనం తాగే వాటర్ బాటిల్ ఖరీదు ఎంత? 20 రూపాయలు. ఇంకా పేదవాళ్ళం కాబట్టి మనం ఏం తాగుతాం? ట్యాంక్ నీళ్ళు తాగుతాం, ఫ్రీగా వచ్చేవి. ఎవరు సుఖాన్ని అనుభవిస్తున్నట్లు? కొందరికి మోయలేని బంగారం ఉందా లేదా? అనిల్ అంబానీ లాంటి వాళ్ళకి వాళ్ళు కట్టుకునే వస్త్రాలు కూడా బంగారమే. వాళ్ళు తినే తిండి, ఇప్పుడు ఒక నాయకుడు తినే తిండి ఒక రోజు ఖర్చు ఎంతో చెప్పకూడదు కానీ అర్థమైందా? లైవ్ ఉంది కాబట్టి చెప్పడానికి వీల్లేదు. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఒక రోజుకి, బహుగా సుఖపడుతున్నారు. వారి కొరకు ప్రార్థన చేయకపోతే రేపు వారు ఎక్కడికి పోతారు? డైరెక్ట్గా నరకానికే పోతారు. వారి కొరకు మొరపెట్టేవారు ఎవరు లేరు. ఇప్పుడు ఉండగానే అవకాశం. ధనవంతుల్లాగా మనం నరకంలో పడ్డాక అయ్యా నా కర్మ ఏదో అయిపోయింది, ఇలాగొచ్చి పడ్డాను నేను, నాకు తెలియలేదు, ఆనాడు విన్నవాడను కాదు. అయ్యా అతను ఎవరన్నా ఒకళ్ళు పంపించండి పరలోకం నుంచి, వాళ్ళు వింటారు. వాళ్ళు పోతే వీళ్ళు పోతే వాళ్ళు వింటారంటే, లేదు నాయనా, అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్పే మాటలు వింటే వారు బాగుపడతారు అన్నట్లుగా అబ్రహాం సలహా ఇచ్చాడు. అర్థమైందండి? కాబట్టి ఈ లోకంలో ఉండగానే నీవు దేవుని దగ్గరకు వచ్చి వాక్యం విని మేలు పొందిన తర్వాత ఏం చేయాలి? నీ వారి విడుదల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభా, నన్ను విడిపించావు, నా మెడకట్లు విప్పివేశావు, నన్ను శుద్ధినిగా చేశావు. అయ్యా ఇదిగో నా తమ్ముడు ఉన్నాడయ్యా, అయ్యా ఇదిగో నా అక్క చెల్లెలు ఉన్నారయ్యా, నా అన్నదమ్ములు ఉన్నారయ్యా, వారిని కూడా పట్టుకో ప్రభువా, వారితో కూడా మాట్లాడు ప్రభువా, వారు ఆ వేదనకరమైన స్థలానికి వారిని వెళ్ళనీయొద్దు ప్రభువా అని ఏం చేయాలి? ఈ లోకంలో ఉండగానే మనం వీరి వలె ప్రార్థిస్తే, నెహెమ్యా వలె, ఎజ్రా వలె ప్రార్థిస్తే, మోషే దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు తన యొక్క సుఖాన్ని, సౌఖ్యాన్ని ఏం చేశాడని వాక్యంలో ఉంది. మోషే పెద్దవాడైనప్పుడు ఏమండి, ఐగుప్తు తీశారమ్మా 11:24 హెబ్రీ పత్రిక 11. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించెను. ఏమండి, మోషే అనుభవించాలే కానీ రాజభోగాలు అనుభవించగలడు. అతను 40 ఏళ్ళు ఆ రాజరికంలోనే ఉన్నాడు. బాల్యం నుండి 40 ఏళ్ళు వచ్చే వరకు ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఉన్నాడు. సకల విద్యలందు ప్రావీణ్యము పొందినవాడు, గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు, సకల విద్యలు నేర్చుకున్నాడు. అంటే అలాంటి వాడు ఏం చేశాడు? ఇవన్నీ కూడా ఈ అల్పకాలం, ఇది ఈ పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమలను అనుభవించడం మేలని ఆలోచించాడట. ఎందుకు? అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ఎన్ని బాధలు పడ్డాడండి ఇజ్రాయెల్ నడిపించడానికి ఐగుప్తు నుండి కనానుకు. ఆ ప్రజలు ఏమన్నా, అయ్యా వందనాలయ్యా మోషే గారు, ఎంతమంది పనిచేసి ఎంత మంచి పని చేసేవయ్యా, ఆ ఐగుప్తులో ఉండగా ఎన్ని బాధలు పడ్డామయ్యా, నువ్వు రాకపోతే మేము ఏమైపోయేవాళ్ళం అన్నారా? ఏ మోషే, మాకు నీళ్ళు లేవు, నీళ్ళు తెప్పించు. ఏ మోషే, మాకు మాంసం కావాలా, మాంసం తీసుకురా. అసలు ఎందుకు తీసుకొచ్చావయ్యా మమ్మల్ని? చూడు, ఎర్ర సముద్రం ఎదురొచ్చింది, ఆ ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ చంపేద్దామని తెచ్చావా అని సనగడం మొదలుపెట్టారు. ఈయన పని ఏంటి? ఎలాగైనా నా ప్రజల్ని ఏం చేయాలి?
ఆ ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాలి. దేవుడు చెప్పాడు ఈ పని చేయాలి. అవునా? అంతమంది ప్రజలను విడిపించినా కానీ వారికి ఏమి లేదు, మోషే పట్ల కృతజ్ఞత లేదు. ఈనాడు దేవుని బిడ్డలు, దేవుని సేవకులు నీ కోసం నా కోసం ప్రార్థన చేస్తూ ఉంటే నీకు నాకు ఏమి లేదు, ఈ అయ్యగారికి పని బాటలేదు, ఊరికే ప్రార్థన అంటాడు, ఊరికే ప్రార్థనకు రమ్మంటాడు. ఎందుకు రమ్మంటున్నాడు? రాబోవు సమస్య ఏంటో నీకు తెలియదు, రాబోవు ప్రమాదం ఏంటో మీకు తెలియదు, రాబోవు ఉపద్రవం ఏంటో నీకు తెలియదు. అందుకనే ప్రభు ఒక సలహా ఇచ్చారు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెళుకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. అందుకనే దేవుని బిడ్డలు మనల్ని ఏం చేస్తున్నారు? మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మన కొరకు వారు విజ్ఞాపనము చేస్తూ ఉన్నారు. ఇదిగో ఈ వీరి వల్లే ఈ మోషే ఎన్ని శ్రమలు, ఎన్ని నిందలు, ఎంత తిరుగుబాటు. ఏమండి, వీరు ఎలాంటి వారంటే మొండివారు, ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేసేవారు. అయినా కానీ సహించాడండి. ఇన్ని సహించినా కానీ మోషే ఒక మాట అన్నందుకు కనానుకు వెళ్ళలేకపోయాడు. ద్రోహులారా అని ఒక్క మాటే అన్నాడు, నువ్వు నా కనానుకు వెళ్ళలేవు. ఇదిగో ఆ పర్వతం మీదకి ఎక్కి చూడు, కనబడేదే కనాను, ఇక్కడే చచ్చిపోతావని దేవుడు చెప్పాడు. మిమ్మును బట్టి నేను కనానుకు వెళ్ళలేకపోయాను అని ఏమండి ద్వితీయోపదేశకాండంలో మోషే చెప్పాడు. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలకున్నటువంటి భారం మనకు లేదా? మన కుటుంబాల పట్ల దేవుని బిడ్డలకున్న భారం మనకు లేదా? కుటుంబంలో నువ్వు ఒక తల్లివే, నువ్వు ఒక తండ్రివే, కుటుంబ సభ్యుడివే, ఏమండి నువ్వు పెద్దవే, నీ కుటుంబాలకు నువ్వు పెద్ద దిక్కువే, నీకు ఆ భారం లేదా? ఏమండి ఆ భారం లేదా? అయ్యో నా కుటుంబం ఆగమైపోద్దేమో, నా బిడ్డలు ఆగమైపోతారేమో అని ప్రభు పాదాల దగ్గర పడి నువ్వు ఏడిస్తే, ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఎంత కార్యం చేస్తాడండి. వారు చేసిన తిరుగుబాటును బట్టి ప్రభువు కూడా ఏడ్చారండి. ఇజ్రాయిల్ చేసిన తిరుగుబాటును బట్టి ప్రభువునే ఏడ్పించారు వారు ప్రజలు. ఏమండి, మీరు లోకాసువార్త 19వ అధ్యాయము 41వ వచనం చదివితే ప్రభు ఏడ్చాడండి యెరూషలేము విషయమై. నెహెమ్యానే కాదు, ఎస్తేరే కాదు, ఎజ్రానే కాదు, ఏమండి ప్రభువునే వారు ఏడిపించారు. ఏమండి ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీ ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చునని చెప్పాను. యెరూషలేముతో చెప్తున్నాడండి, యెరూషలేము ప్రజలతో చెప్తున్నారండి. ప్రభు నిన్ను దర్శించిన కాలం నువ్వు తెలుసుకోవట్లేదు, ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు వింటలేదు. కాబట్టి నీ శత్రువు ఏం చేస్తాడు? నిన్ను చుట్టుముడతాడు, అన్ని ప్రక్కల నిన్ను అరికడతాడు. అది ఎప్పుడు జరిగింది? నెబుకద్నెజరు కాలంలో జరిగింది. ఆ యెరూషలేము దేవాలయం లేదు, రాతి మీద రాయి ఒక్కటి కూడా లేదు. ఆనాటి నుండి ఏమండి నేటి వరకు యెరూషలేమును శత్రువులు చుట్టూ, యెరూషలేము చుట్టూ, ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఒక్క మిత్రదేశం లేదు, అన్నీ శత్రు దేశాలే. అందరూ శత్రువులు అయిపోయారు. ఎందుకని? వారు దేవుని మాట విన్నవారు కాదు. మన దేవుని మాట వినకపోతే దేవుడు మనకు కూడా ఎవరిని సిద్ధం చేస్తాడు? శత్రువులను సిద్ధం చేస్తాడు. అప్పుడు మన పని ఎలా ఉంటుంది? నేల కలిసేలాగా ఉంటుంది మన పని. కాబట్టి దేవుని పైన తిరుగుబాటు చేసేవారిగా ఉండకూడదు, దేవుని సన్నిధిలో మొరపెట్టుకునేవారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, దానియేలు కూడా ఎంత ప్రార్థన చేశాడో చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, ఏమండి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం నుండి చదవండి.
దానియేలు ఏం చేశాడటయ్యా? దేవుని సన్నిధిలో ఎలాగా మొరపెడతా ఉన్నాడయ్యా అంటే, గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకొంటిని. ఏమండి, మనం ప్రార్థన చేయాలంటే ఉపవాస ప్రార్థన, మందిరానికి రావాలంటే ప్రార్థన చేయాలంటే మన మనసు ఎలా ఉండాలి? నిబ్బరంగా ఉండాలి. సమస్య ఏదైనా కావచ్చు, నిబ్బరంగా దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా అప్పుడు వినలేదు కానీ ఇప్పుడు వింట, ఇప్పుడు నన్ను ఏం చేపిస్తున్నావు? గడ్డి తినిపిస్తున్నావు కాబట్టి ఇప్పుడు తెలిసి వచ్చింది నాకు, దెబ్బ మీద దెబ్బ కొట్టావు కాబట్టి ఇప్పుడు తెలిసింది, బుద్ధి వచ్చిందయ్యా. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. ఉపవాసం ఉండేవాళ్లే కనపడట్లేదు ఈ దినాలలో. శనివారం లేదు, బుధవారం లేదు, ఉపవాసం లేదు. ఎందుకు లేదు మీకు? ఎందుకు రారు మీరు బుధవారం శనివారం? అంటే మనకేమి లేదు, రావాలని అవసరం లేదు, బాధ్యత లేదు. అందుకని ఏం చేస్తున్నాం? ఏమండి, బాధ్యత ఉండాలి. బాధ్యత ఇప్పుడు తెలియదు, ఎప్పుడు తెలుసుద్ది? ఏదో వచ్చుద్ది తుఫాను, అప్పుడు తెలుసుద్ది. గుడిసె తడిస్తే కానీ గుడిసె కప్పడు అన్నట్టు, మనకేదైనా కష్టమో, మనకేదైనా శ్రమో, ఏదైనా శోధన వచ్చినప్పుడు అబ్బో ఈ సమయంలో ప్రార్థన చేయకపోతే ఏ లాభం లేదు, ఇక ప్రార్థన చేయాలి. అది కాదండి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? దావీదు దినమునకు ఎన్ని మార్లు ప్రార్థించాడు? 7 మార్లు దేవుని స్తుతించాడు, 3 మార్లు ప్రార్థన చేశాడు. మనం ఎన్ని మార్లు? బోధైన ప్రతిసారి ప్రార్థన చేస్తాం, మనలో కూడా తప్పేం లేదు. ఏమండి, ప్రభువా మంచి ఆహారం ఇచ్చావు, ఈరోజు బిర్యానీ, అరిగిపోవటానికి సహాయం చేయండి, ఆమేన్. భలే ప్రార్థన. ఏమండి, అది కాదండి. నేను నశించిపోకుండా, నా కుటుంబం నశించిపోకుండా, నా జాతి నశించిపోకుండా నాకు సహాయం చేయి ప్రభువా. కరోనా నుండి నన్ను కాపాడావు కదా ప్రభువా. ఎప్పుడన్నా చేసావా ఈ ప్రార్థన? అయ్యా, కరోనాలో నాకంటే బలవంతులు వెళ్ళిపోయారు ప్రభువా. బలహీనుడునైనా, వ్యాధిగ్రస్తుడునైనా, శక్తిహీనుడునైనా నన్ను బ్రతికించావయ్యా. కాబట్టి నాకు సహాయం చేయండి. మీ మాట వినేవాడిగా నాకు సహాయం చేయండి, మీకు లోబడేవానిగా నాకు సహాయము చేయండి ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. ఏమండి, మనకంటే నేర్పరితనము గలవారు డ్రైవింగ్లో ఈనాడు లేరు. విమాన ప్రమాదాల్లో చాలామంది పోతున్నారు, ఓడ ప్రమాదాల్లో చాలామంది పోతున్నారు, బస్ ప్రమాదాలలో, కారు ప్రమాదాలలో, బైక్ ప్రమాదాలలో నిత్యం మనం చూస్తూ ఉన్నాం. రోజుకు కొన్ని వేల మంది పోతూ ఉంటే మనం మాత్రం మిగిలాం ఉద్ధరించడానికి. ఏమండి, ఎవరిని ఉద్ధరిద్దామని అయ్యా మనం అంటారు కొంతమంది. ఎవరిని ఉద్ధరిద్దామని రా. దేవుడు మనకేమిస్తున్నాడు? తరుణాలు ఇస్తూ ఉన్నాడు. ఎక్కనైనా మారతాడేమో, ఎక్కనైనా మారుతుందేమో, ఎక్కనైనా ప్రార్థిస్తుందేమో, తన లోపాలు సరి చేసుకుంటుందేమో, ఎక్కనైనా మారు మనసు పొందుతాడేమో. ప్రకటనలో అనేక మార్లు చెప్పాను నేను. ఏమండి, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది తన పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఏమండి, దొరికిందా? ప్రకటన గ్రంథములో 7 చదివి చెప్తాను ఉండండి. 2వ అధ్యాయం అనుకుంటాను, 21వ వచనం. 2:21. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని, కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో, నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. ఏమండి,
సంఘాలన్నీ తెలుసుకుంటాయి. నీకొక్కదానికి పనిష్మెంట్ ఇస్తే నీ ఇంటి వారికి తెలిసిపోద్ది, నేనేంటో తెలుసుద్ది. దేవుడు అంటున్నాడు, నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఎందుకు? నువ్వు నా మాట వింటలేదు కాబట్టి, నాకు లోబడట్లేదు కాబట్టి, నా సన్నిధికి రావడం లేదు కాబట్టి, నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నావు కాబట్టి, ఇంకా లోకాన్నే కోరుకుంటున్నావు కాబట్టి, ఇంకా లోకాశల్ని కోరుకుంటున్నావు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇస్తాను, నిన్ను శిక్షిస్తానన్నాడు ఒక చోట. కనుక ప్రియులారా, దేవుని ఉగ్రత ముందు, దేవుని గొర్రెపిల్ల ఉగ్రత ముందు తాళజాలిన వాడెవడు అని వాక్యంలో ఉంది. ఆయన ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే మార్గం ఏంటి? ప్రతిరోజు ఆయన సన్నిధిలో మొరపెట్టడమే. ప్రభువా నా వైపు చూడయ్యా, నన్ను విడిచిపెట్టొద్దు ప్రభువా, నా బిడ్డలను విడిచిపెట్టొద్దు, నా కుటుంబాన్ని విడిచిపెట్టొద్దు, నా రక్త సంబంధుల్లో ఎవరిని కూడా నేను పోగొట్టుకోనయ్యా, ఒక్కొక్కరి పేరుని బట్టి నేను మొరపెడతాను ప్రభువా. ఇజ్రాయేలీల క్షేమం కొరకు ప్రభు ఏమని చెప్పారంటే వాక్యంలో ఖచ్చితంగా ఇజ్రాయేల్ దేశం కొరకు ప్రార్థన చేయండి, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి అని చెప్పిన దేవుడు మరొక మాట ఏమన్నారంటే, యెరూషలేమా నీకు మొరపెట్టే వారందరూ వర్ధిల్లుతారని వాక్యంలో. నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు, నీ కొరకు ప్రార్థన చేసేవారు వర్ధిల్లుతారు అని వాక్యంలో ఉంటే, మనం మన కుటుంబాల కొరకు ప్రార్థన చేయొద్దా? విజ్ఞాపన చేయొద్దా? ఏమైపోతున్నారు, ఏమైపోతుంది, రేపు ఏం జరగబోతుంది నీకు తెలుసా, నాకు తెలుసా, రాబో ఉగ్రత ఎలా ఉంటుందో మనకు తెలియదే, రకరకాల తెగుళ్ళు ఏమండి లోకం మీద సంచరిస్తూ ఉన్నవే, ఏ తెగులు వచ్చి పడుతుందో, ఏబోలా అనేటువంటి తెగులు వచ్చింది, ఎలుకల వలన వస్తూ ఉందట, రోగాలు వస్తూ ఉన్నాయట, చాలా భయంకరమైనది. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయొద్దా? ఏ దిక్కు నుండి ఏ తెగులు వస్తుందో తెలియదు, ఏ దినాన ఏమి సంభవించునో తెలియదు, ప్రమాదం జరగబోతుందేమో మనకు తెలియదు. కాబట్టి నిత్యము వేకునే లేచి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టవలసిన వారమై ఉన్నాము. వారిని వారు ఎలాగ తగ్గించుకున్నారై అంటే ఏమండి, దానియేలు 3 ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనే కొద్ది వచనాలు చదువుకుందాము. దానియేలు 9 గోనెపట్టు కట్టుకొని, నేను గోనెపట్టు కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకొంటిని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ఆయన ఏం ఒప్పుకున్నాడయ్యా అంటే, దానియేలు ఏమండి, ప్రభువా మహాత్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకం చేసుకొనివాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశము జనులందరికీ చెప్పిన మాటలు అంగీకరింపక, ప్రవక్తలు చెప్పిన మాటలు మేము అంగీకరించలేదయ్యా అంటూ ఉన్నాడు, సేవకులు చెప్పిన మాటలు మేము అంగీకరించట్లేదయ్యా అని ఒప్పుకుంటూ ఉన్నాడు. నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించడం మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారము పొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమివేసితివి. ఏమంటే యూదులు వెళ్ళని దేశం లేదు, ప్రపంచం అంతా కూడా చెదిరిపోయారు. కారణం దేవుని పైన తిరుగుబాటు చేయటం వల్ల. మన ఇండియాలో మన గుంటూరు కూడా వచ్చారు యూదులు, అలాగా చెదిరిపోయారు యూదులు. కారణం ఏంటంటే దేవుని పైన వారు తిరుగుబాటు చేయటం వలన. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశులుగాను ఉన్నట్టు పరదేశవాసులుగా ఉన్నట్టు ఇజ్రాయేలుకి అందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. అయ్యా మేము పాపులము, దౌర్భాగ్యులము, అసహ్యముగా బ్రతికిన వారము అని ఎవరు మొరపెడుతున్నారు? దానియేలు ఎలాంటివాడు? దానియేలు ఎలాంటివాడు? దేవునికి బహు ప్రియుడిగా ఉన్నవాడు. దానియేలులో ఏ లోపము లేనివాడే ఎవరిని మొరపెడుతున్నారు? అయ్యా మాకు సిగ్గే తగి ఉందయ్యా అంటే ఎవరు సిగ్గుపడతారు?
దొరికిన దొంగ సిగ్గుపడతాడు. అవునా? ఈయన సిగ్గుపడాల్సిన అవసరం లేదు, కానీ ఈయన తన ప్రజల పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మాకు సిగ్గే తగి ఉన్నది ప్రభువా. ఎన్నడైనా మనం ప్రార్థన చేశామా? అయ్యో, నేను చేసిన వాటికి నాకు సిగ్గే తగి ఉన్నది ప్రభువా. నేను ఆడిన అబద్ధాలు, నేను చేసిన మోసాలు, నేను జీవించిన జీవితం నా ముందుకు వస్తే నాకు సిగ్గు అవుతుంది ప్రభువా అని ఎన్నడైనా ప్రార్థన చేసావా? నిన్ను బట్టి నీ బిడ్డలు చనిపోతారని వాక్యంలో లేదా? మనం చదువుకోలేదా? దాని పిల్లలను నిశ్చయముగా చంపేస్తానని ప్రభు చెప్పలేదా? అయ్యో, నా పాపాన్ని బట్టి నా బిడ్డలు మరణానికి అప్పగించొద్దయ్యా. అయ్యా, నాకు సహాయం చెయ్యండి. నా కుటుంబంలో, నా బంధువులలో నేను ఎవరిని పోగొట్టుకోనయ్యా, ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తానయ్యా అని ఎప్పుడైనా చెప్పావా? ఇర్మియా కూడా ఏడుస్తూ ఉన్నాడండి. 3వ అధ్యాయం 25వ వచనము ముగించుకుందాము. చివరిగా 20వ అధ్యాయం ఏమండి, 3వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం చదవండి. 3:25లో సిగ్గునందిన వారమై సాగిలపడదము రండి, సిగ్గునందిన వారమై సాగిలపడదము రండి. మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును, మన పితరులను, మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. ఏమండి, ఇర్మియా గొప్ప ప్రవక్త అండి. ఆయన ఏమంటున్నాడు? మనము అంటున్నాడు, తనతో కలుపుకుంటున్నాడు. జాతి పాపం చేస్తే, ఇజ్రాయేల్ పాపం చేస్తే, అయ్యా మేము పాపం చేసాం, మాకు సిగ్గుమాలిన వాళ్ళమయ్యా మేమని అంటున్నాడు. తనను కలుపుకుంటున్నాడు పరిశుద్ధుడు కూడా. మనం కూడా ఏం చేయాలి? మన వారితో పాటు మనం కూడా కలుపుకొని, అయ్యా నాలో నీతి లేదయ్యా, నాలో యథార్థత లేదయ్యా, నాలో పరిశుద్ధత లేదయ్యా, నేను అబద్ధికుడను, నేను మోసగాడను, నేను దొంగను, అన్యాయంగా బ్రతుకుతున్నానయ్యా, అక్రమంగా బ్రతుకుతున్నానయ్యా, నా వలన నా కుటుంబము నశించిపోవద్దయ్యా, నా జాతి నశించిపోవద్దయ్యా, నా యొక్క బంధువులు నశించిపోవద్దయ్యా. వాక్య సారాంశం ఏమంటాయి అంటే, నీకు నీ కుటుంబం పట్ల బాధ్యత ఉందా? నీకు నీ బిడ్డల పట్ల బాధ్యత ఉందా? నీకు నీ రక్త సంబంధుల పట్ల బాధ్యత ఉందా? అది తెలుసుకొని వీరి వలె, పరిశుద్ధ గ్రంథంలో మనం చెప్పుకున్న వారి వలె, నెహెమ్యా వలె, ఎజ్రా వలె, ఎస్తేరు వలె, ఏమండి ఇర్మియా వలె, దానియేలు వలె, వారి వలె మనం కూడా కలుపుకొని, అయ్యా మా పాపాలు క్షమించండి, మా బంధువులను రక్షించండి, వారికి విమోచన దయచేయండి. ప్రభు ఏమని ప్రార్థన చేశాడు? ఏమని చేశాడు? ఆనాడు సిలువ మోసుకొని వెళుతూ ఉంటే యెరూషలేము కుమార్తెలతో ఏం చెప్పాడు? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం మీరు ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబాల కోసం ఏడవండి, మీ బిడ్డల కోసం ఏడవండి. రాబోవున్నదేదో దేవుడికి తెలుసు. మన కుటుంబాలకు ఏం జరుగుతుందో, మన బిడ్డలకు ఏం జరగబోతుందో, మనకేం జరగబోతుందో దేవునికి ముందే తెలిసి ప్రభువారు చెప్పారు. యెరూషలేముకి ఏం జరగబోతుందో ముందే తెలిసి ప్రభు యెరూషలేము విషయమై ఏడ్చినట్లుగా నీ విషయమై, నా విషయమై ప్రభువే ఏడ్చినప్పుడు మనం మన బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు, మన సంఘాల కొరకు, నశించు ఆత్మల కొరకు మనం ఏడవలసిన వారమై ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రతి ఒక్కరు కూడా మొరపెడదాము. ప్రభువా, నాతో మాట్లాడయ్యా, నాకు భారభరితమైన ప్రార్థనాత్మను దయచేయండి అయ్యా. అయ్యా నన్ను దర్శించండి. ఓ దేవా, నాయన సైతానుడు నన్ను ఎంతగానో మోసగిస్తూ ఉన్నాడు ప్రభువా. అయ్యా మీ సన్నిధికి రాకుండా, వాక్యం వినకుండా, విజ్ఞాపన చేయకుండా ఎంతగానో మోసగిస్తూ ఉన్నాడు ప్రభువా. తండ్రి నన్ను దర్శించయ్యా అని మొరపెట్టుకుందాం ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దేవా సహాయం చేయను ఆయన, అయ్యా కనికరించయ్యా అని మొరపెట్టుకుందాము. చిన్న ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన వారు వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేయండి.